హలో ఎవరివన్. ఇమ్మడి రవి పోలీసులకు దొరికాడు కదా, వాళ్ళ ఫాదర్ని ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఇమ్మడి రవి వాళ్ళ ఫాదర్ని ఏం క్వశ్చన్స్ అడిగింది, మీ కొడుకు ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు మీకు తెలియదా అని చెప్పేసి అడిగిన ప్రశ్నకి తనేమన్నాడు, నాకు వీడేం చేస్తున్నాడో తెలియదండి, చేసింది తప్పు, ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షించాలి వాడిని. గవర్నమెంట్ సైట్స్ని హ్యాక్ చేసి గవర్నమెంట్ని బెదిరించాడు కదా మీ కొడుకు అని అడిగితే వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు, గవర్నమెంట్కి ఎదురెళ్ళిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలండి, పడితేనే ఇంకెవరైనా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ కేసులోకి వచ్చేద్దాం. టెర్రరిస్ట్ అటాక్ చేశాడు. ఎలా? హిందూస్ టెంపుల్స్కి వెళ్ళి ప్రసాదం తీసుకుంటారు కదా, టెంపుల్ ప్రసాదంలో క్రిసిన్ అనే విష పదార్థాన్ని కలిపినవాడు ఈ అహ్మద్. తప్పు చేసిన వాడి తమ్ముడు ఏమంటాడు అంటే ఇంటర్వ్యూ చేస్తే, మీ అన్న ఇలా తప్పు చేస్తున్నాడని నీకు తెలియదా అంటే, లేదు సార్ మాకేది తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇంతవరకు బాగే ఉంది, మీకు తెలియకపోవచ్చు, తప్పు చేశాడు కదా మరి తనని గవర్నమెంట్ శిక్షించాలా అని చెప్పేసి అడిగిన క్వశ్చన్కి, లేదు సార్ మా వాడు ఎలాంటి తప్పు చేసి ఉండడు, వాడిని గవర్నమెంట్ ఎలా శిక్షించకూడదు, వాడిని ఖచ్చితంగా గవర్నమెంట్ వదిలేయాలి, మా వాడు తెలిసి చేసిన తప్పు కాదు, అది తెలియక చేసుంటాడు అని అహ్మద్ వాళ్ళ తమ్ముడు అంటున్నాడు. సో వీళ్ళకి డిఫెండ్ చేసుకునేది వీళ్ళ బ్లడ్లో ఉందా లేదా ఎలా ఉందో తెలియదు, బట్ వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. అండ్ రవి వాళ్ళ నాన్న తన కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తున్నా కానీ నా కొడుకు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి గట్టిగా ఉన్నాడు. మీరే కింద కామెంట్ చేయండి ఎవరు ఎలాంటి వారు అనేది. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపోవు, నీలో ఇండియా ఉంటే అవుతావు, నీలో